తగిన బుద్ధి చెప్తారు ప్రజలు, దేశ ప్రజలు. అది గమనించాలి మీరు. బుద్ధి చెప్తారు అనేసి అంటున్నారు కదా మీరు. ఇప్పుడు శివసేన పార్టీ అనుకుంటే బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ పార్టీ. ఇప్పుడు మహారాష్ట్రలోనే ఆ పార్టీ కొంచెం పైన కింద అవుతుంది. అసలు ఒక స్టాండ్ బై లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీయే విభజించింది కాబట్టి. ఒకప్పుడు ఒక యూనిటీ ఉంది, ఇప్పుడే లేదు. మరి మహారాష్ట్రలోనే ఆ స్ట్రాంగ్ పార్టీ లేనిది తెలంగాణలో ఉద్యమించడం, పైకి రావడం జరుగుతుందంటారా? మేడం, ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. బ్యాడ్ టైం గుడ్ టైం అని ఉంటుంది. మాది అప్పటి రోజుల్లో గుడ్ టైం ఉండే, ఇప్పుడు బ్యాడ్ టైం అయింది. ఆ బ్యాడ్ టైం అయిందని చెప్పి మేము మూల కూసుకొని ఉండలేము కదా. మేము కూడా స్ట్రగుల్ చేస్తున్నాం. ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మీరు మాకు ఎన్ని సీట్లు వస్తాయి చూడండి మహారాష్ట్రలో. అప్పుడు మాది ఏందో సత్తా చూపిస్తాం మీకు. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది కదా. ఆ టైం ని మనం బేస్ చేసుకుంటూ పోవాలి. మన బ్యాడ్ టైం ఉందని చెప్పి మనం ఎక్కడో మూల కూర్చోలేము కదా. స్ట్రగుల్ చేస్తాం. స్ట్రగుల్ అనేది ఇంపార్టెంట్. పోరాడటం సాధిస్తాము. రాబోయే రోజుల్లో మీరే మళ్ళీ మాకు ఇక్కడికి పిలుస్తారు. మీరేం మాట్లాడారు అనేది ఖచ్చితంగా పిలుద్దాం సార్. మరి మీరు కూడా గెలవాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసలు శివసేన పార్టీ గురించి ఎవరికి తెలియదు. అసలు ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. 100% చూసుకున్నట్లయితే ఒక 10%, 15% మందికి మాత్రమే తెలుసు. ఇక్కడ శివసేన పార్టీ అనుకుంటే బాల్ ఠాక్రే గారు స్థాపించిన పార్టీ, అది కూడా మహారాష్ట్రకు సంబంధించిన పార్టీ అనేసి అనుకుంటుంటారు చాలా మంది జనాలు. మరి ఎంతో మంది ప్రజలకి తెలంగాణలో కూడా శివసేన పార్టీ ఉందని తెలియదు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు శివసేన పార్టీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది చెప్పండి. 2015లో మురారి అని బజరంగ దళ్ నుంచి వచ్చిండు. మా పార్టీకి ప్రెసిడెంట్ ఉండే అతను పార్టీలో వచ్చినాక బీజేపీ వాళ్ళు ఏం చేశారు, అతన్ని గుంజుకొని వాళ్ళ దాని చేసుకోరు. అంటే మా పార్టీ ఎదగదు. మా పార్టీ ఎదిగితే వాళ్ళకి లాస్ కదా, ఎదగదు. గుంజుకొని వాళ్ళు వేసుకోరు, వాళ్ళని గుంజుకోరు. అయిపోయింది. సరే, ప్రెసిడెంట్ పోయినా కానీ జనరల్ సెక్రటరీగా నేను ముందుకు పోతున్నా. కంటిన్యూ వర్క్ చేస్తున్నాం, పోతున్నాం. ఇవాళ మేము ఇండియా గ్రూప్ లో ఉన్నాం. ఇండియా భాగస్వామ్యంలో మేము ఉన్నాం. ఉదయ్ ఠాక్రే గారు దాంట్లో. రేపు మాకు 100% మాకు సీట్లు వస్తాయి. వస్తుంది. రేపు 2024 ఇండియా గ్రూపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మోదీకి బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. ఇదే మీరు మళ్ళీ మాకు ఇదే కంటే మాకు ఇదే టీవీ ఛానల్ మాకు పిలుస్తారు. మీరు చూడండి.